మన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆకాశంలో గ్రహాలు ఎలాగైతే నిరంతరం కదులుతూ ఉంటాయో, మన జీవితాల్లో కూడా సుఖదుఖాలు, కష్ట నష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ గ్రహాల కదలికలు మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. కానీ కొన్నిసార్లు ఏమాత్రం ఊహించని అదృష్టం మనల్ని వరిస్తుంది. దీన్నే యోగం అంటారు. అలాంటి ఒక అద్భుతమైన రాజయోగం ఇప్పుడు కొన్ని రాసుల వారి జీవితాల్లోకి ప్రవేశించబోతుంది. ఈ రాజయోగం ప్రభావంతో కొన్ని రాసుల వారికి రాబోయే కాలం ఒక వరంలా మారనుంది. చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. డబ్బు, కీర్తి, గౌరవం, విజయం వాటంతట అవే వచ్చి చేరుతాయి. ఆ అదృష్ట రాశులు ఏవి, వారి జీవితాల్లో ఏ రంగాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రాజయోగంతో వెలిగిపోతున్న 6 అదృష్ట రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇది ఒక సువర్ణావకాశం లాంటి సమయం. సహనానికి, పట్టుదలకు మారుపేరైన మీరు పడిన కష్టాలన్నీ కూడా ఇప్పుడు ఫలించబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ లేదా జీతం పెరుగుదల లభిస్తుంది. మీ పనికి అధికారుల నుంచి గొప్ప ప్రశంసలు అందుతాయి. కొత్త ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశం వస్తుంది. వ్యాపారం చేసేవారికి ఇది లాభాల పంట పండించే కాలం. ముఖ్యంగా కళలు, ఫ్యాషన్, లగ్జరీ వస్తువులు, ఆహారం, ఫైనాన్స్ వంటి రంగాలలో ఉన్నవారికి ఊహించిన లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. డబ్బుకు ఇక లోటు ఉండదు. రకరకాల మార్గాల నుంచి ధనం వచ్చి చేరడమే కాకుండా మీరు దాన్ని తెలివిగా పెట్టుబడులు పెట్టి మరింత పెంచుతారు. పాత అప్పులు తీరిపోయి ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కల నెరవేరుతుంది. ఊహించని ధనలాభం బహుశా వారసత్వ ఆస్తి రూపంలో కూడా అందవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. మీ భాగస్వామితో మీ ప్రేమ అనుబంధం మరింత బలపడతాయి. ఈ కాలంలో మీకు అవకాశాలు వెల్లువెత్తుతాయి. అయితే ఒకేసారి అన్ని పనుల్లో తలదూర్చకుండా మీకు అత్యంత ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టండి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. సింహరాశి. సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉన్న సింహరాశి వారికి ఈ రాజయోగం వారి కీర్తి ప్రతిష్టలను ఆకాశం అంత ఎత్తుకు తీసుకువెళ్తుంది. మీ అధికారానికి, పలుకుబడికి సమాజంలో తిరుగుండదు. ఉద్యోగంలో ఉన్నత పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ కింద పనిచేసేవారు మీకు పూర్తి సహకారం అందిస్తారు. మీ నిర్ణయాలు కంపెనీకి గొప్ప లాభాలు తెచ్చిపెడతాయి. రాజకీయాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఇది అత్యంత యోగదాయకమైన కాలం. వ్యాపారంలో మీ బ్రాండ్ విలువ అమాంతం పెరుగుతుంది. మీ పోటీదారులు మీ ముందు నిలవలేరు. సంపద మీ దగ్గరికి ప్రవహిస్తుంది. మీ జీవనశైలి చాలా ఉన్నతంగా మారుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు. సమాజంలో మీ గౌరవం మరింతగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడతారు. మీ పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. మీ ఆధిపత్య స్వభావం వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కానీ ప్రేమతో మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయి. విజయం గర్వాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి. ఇతరుల సలహాలను కూడా గౌరవించండి. తులారాశి. సమతుల్యతను ఇష్టపడే తులారాశి వారికి ఈ రాజయోగం వారి జీవితంలోని అన్ని రంగాలలో ఒక చక్కటి బ్యాలెన్స్ను తీసుకొస్తుంది. ఇప్పటి వరకు అనుభవిస్తున్న కష్టాలకు తెరబడుతుంది. మీ తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు గొప్ప విజయాలను అందిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి. న్యాయ, మీడియా, కన్సల్టింగ్, డిజైన్ రంగాలలో ఉన్నవారికి ఊహించిన అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో మీ మధ్యవర్తిత్వం, క్లిష్టమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా చాలా బలంగా తయారవుతారు. వ్యాపార ఒప్పందాల ద్వారా, కొత్త క్లయింట్ల ద్వారా ధనలాభం ఉంటుంది. మీ భాగస్వామి ద్వారా మీకు ఆర్థికంగా మేలు జరుగుతుంది. మీ సంపాదనను ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలి అనే విషయంలో మీరు చాలా స్పష్టతతో ఉంటారు. మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి త్వరలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్నేహితులతో, బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ ఇంటికి శుభకార్యాల వల్ల కొత్త కళ వస్తుంది. అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకోవద్దు. కొన్నిసార్లు కాదు అని చెప్పడం కూడా అవసరమే. ధనుస్సు రాశి. జ్ఞానానికి, స్వేచ్ఛకు ప్రతీక అయిన ధనుసు రాశి వారికి ఈ రాజయోగం కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఇది వారి జీవితంలో ఒక కొత్త మలుపు అని చెప్పుకోవచ్చు. మీ జ్ఞానానికి, అనుభవానికి గొప్ప గుర్తింపు లభిస్తుంది. విద్య, బోధన, ఆధ్యాత్మిక ప్రచురణ రంగాల్లో ఉన్నవారికి ఇది అద్భుతమైన కాలం. విదేశాలకు సంబంధించిన పనులు, ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుపోతారు. ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు. మీ తెలివితేటల ద్వారా, సలహాల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు. దూర ప్రాంతాల నుంచి లేదా విదేశాల నుంచి డబ్బు అందే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది. కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ సలహాలకు అందరూ విలువ ఇస్తారు. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలకు వెళ్తారు. మీ పిల్లల చదువుల్లో రాణించి మీకు మంచి పేరు తెస్తారు. మీకు చాలా విషయాల మీద ఆసక్తి ఉంటుంది. ఇది మీ సహజమైన స్వభావం.
అయితే ఒకేసారి అనేక లక్ష్యాలను పెట్టుకోకుండా అత్యంత ముఖ్యమైన దానిపై దృష్టి కేంద్రీకరిస్తే విజయం త్వరగా వస్తుంది. కుంభరాశి మానవత్వానికి, నూతనత్వానికి విలువ ఇచ్చే కుంభరాశి వారికి ఈ రాజయోగం వారి కళ్ళను నిజం చేస్తుంది. కుంభరాశి వారికి ఈ రాజయోగం అనేది అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, సోషల్ సర్వీస్, రీసెర్చ్ వంటి రంగాలలో ఉన్న వారికి గొప్ప విజయాలు వర్తిస్తాయి. మీ వినూత్నమైన ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి. పెద్ద పెద్ద కంపెనీల నుంచి మీకు మంచి ఆఫర్లు రావచ్చు. మీ సోషల్ నెట్వర్క్ చాలా బలంగా తయారవుతుంది. స్నేహితుల సహాయంతో పెద్ద ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తారు. లాభాలు అనూహ్యంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు ఊహించని మార్గాల నుంచి డబ్బు వస్తుంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మీ పెద్ద కోరికలు, ఆశయాలు నెరవేర్చుకోవడానికి కావాల్సినంత డబ్బు సమకూరుతుంది. మీ స్నేహితుల సర్కిల్ పెరుగుతుంది. అన్నదమ్ములతో సంబంధాలు బలపడతాయి. సమాజంలో మంచి పనులు చేసి కీర్తిని సంపాదిస్తారు. మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా అండగా నిలుస్తారు. మీ ఆలోచనలు కొన్నిసార్లు ఇతరులకు అర్థం కాకపోవచ్చు. ఓపికతో మీ ఐడియాలను వివరించండి. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళండి. మకర రాశి కష్టానికి, క్రమశిక్షణకు మారుపేరైన మకర రాశి వారికి వారి శ్రమకు తగిన ఫలితం దక్కే సమయం ఇది. మీ కెరీర్లో ఒక స్థిరమైన, బలమైన ఎదుగుదల ఉంటుంది. మీరు చాలా కాలంగా నిర్మిస్తున్న పునాది ఇప్పుడు ఫలాలను ఇవ్వడం మొదలు పెడుతుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణం, వ్యవసాయం, మైనింగ్ వంటి రంగాలలో ఉన్న వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. ఉద్యోగంలో అద్భుతమైన లాభాలు వస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా వాటిని మీరు సమర్థవంతంగా నిర్వర్తించి అందరి మన్ననలు పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. డబ్బు నెమ్మదిగా నిలకడగా వస్తుంది. మీరు భూమి, ఇల్లు వంటి స్థిరాస్తులపై పెట్టుబడులు పెడతారు. పొదుపు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో గొప్పగా లాభిస్తాయి. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. మీ ఓపిక, పట్టుదల చూసి కుటుంబ సభ్యులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. గతంలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు పనిలో పడి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం. చాలామంది మా జాతకంలో యోగం ఉంది కానీ ఫలితం ఎందుకు కనిపించడం లేదు అని సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. కొంతమందికి తమది కూడా ఈ 6 రాశుల్లో ఒకటైనా జీవితంలో పెద్దగా మార్పు కనిపించడం లేదని అనిపించవచ్చు. దానికి కారణం ఇది ఒక సాధారణ రాశిఫలం. మన పూర్తి భవిష్యత్తు కేవలం మన రాశిపైనే కాకుండా మన పుట్టిన సమయాన్ని బట్టి వేసే వ్యక్తిగత జాతకంపై కూడా ఆధారపడి ఉంటుంది. జాతకంలో కొన్ని గ్రహాలు బలహీనంగా ఉన్నా లేదా కొన్ని దోషాలు ఉన్నా ఈ రాజయోగం యొక్క పూర్తి ఫలితం మనకు అందకపోవచ్చు. ఈ అదృష్ట రాశుల వారు తమకు వస్తున్న ఈ అద్భుతమైన సమయాన్ని పూర్తిగా వాడుకోవాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పాజిటివ్గా ఉండండి. నాకు మంచి రోజులు వచ్చాయి, నేను విజయం సాధిస్తాను అని బలంగా నమ్మండి. అవకాశాలను గుర్తించండి. మీ చుట్టూ వస్తున్న చిన్న చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. తెలివైన, లెక్కలు వేసుకున్న రిస్కులు తీసుకోవడానికి ఇది సరైన సమయం. దాన ధర్మాలు చేయండి. మీకు కలిగిన దానిలో కొంచెమైనా అవసరమైన వారికి దానం చేయడం వల్ల మీకు పుణ్యం, అదృష్టం రెట్టింపు అవుతాయి. పెద్దలను గౌరవించండి. తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులు తీసుకోండి. వారి దీవెనలను మీకు రక్షా కవచంలా పనిచేస్తాయి. చివరగా అదృష్టం అనేది ఒక అవకాశం మాత్రమే. దాన్ని విజయంగా మార్చుకోవాల్సింది మన ప్రయత్నంతోనే, మన మంచితనంతోనే. ఈ 6 రాశుల వారు ఈ రాజయోగాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.